హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్కే రోహిత్ 150. ఈరోజు అయితే మనం నిన్న వీడియోలో ఏం చేసినామంటే ఎక్స్ప్లోరింగ్ అని వచ్చినాం. మనకి విలేజ్ కనపడింది. నేను ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లోరింగ్ చేద్దాం అనుకున్నా కానీ చేస్తా. నాకైతే ఒక 10 minutesకి నా లూట్ మొత్తం నిండిపోయింది ఒక్క విలేజ్ దొరికినందుకే. అందుకే నేనైతే బ్యాక్కి వెళ్ళిపోతున్నా. మా ఇంటికి వెళ్ళి లూట్ పెట్టేసి మీకు మళ్ళీ ఈ విలేజ్ దగ్గర నుంచి వేరే దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఈ విలేజ్ అయితే నా ఇంటి నుంచి అంత దూరం అయితే ఏం లేదు, కొద్ది దూరమే. చూడండి, మీకు అప్పుడే ఇది కనిపిస్తుంది. ఓకే, మీకు ఇంటికి వెళ్ళాక చూపిస్తా. హలో గైస్, మళ్ళా వచ్చేసిన. ఇప్పుడైతే నెదరైట్ ఆర్మర్ అయితే చేసుకుందాం. మీకు నెదరైట్ ఆర్మర్ ఎట్లా చేసుకోవాలో రాకపోతే ఇది చూడండి, అని ఇలా పెడితే అయిపోతుంది. అంటే ఇప్పుడైతే మనకైతే అంతా వచ్చేస్తాయి ఆర్మర్కి కూడా. మీకైతే వచ్చినాక చూపిస్తా. బాయ్. అంటే నెదరైట్ ఆర్మర్ వేసుకున్నాక. ఇప్పుడైతే నా డైమండ్ ఆర్మర్ ఒక్కటే ఉంది, నెదరైట్ ఇంకా రాలే. నెదరైట్ వచ్చినాక మీకు చూపిస్తా. ఓకే, బాయ్. హలో గైస్, మొత్తం నెదరైట్ ఆర్మర్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, నేను ఎందుకు నా వ్యూ చూపించకున్నా అంటే ఆఫ్టర్ 50 subscribers నా ఇది గేమర్ అదే మైన్క్రాఫ్ట్ క్యారెక్టర్ది అవుట్ఫిట్ కూడా రివీల్ చేసేస్తా. ఇంకా అప్పటి నుంచి మీకు నా ఇంట్రోలో చూపిస్తా నా క్యారెక్టర్ని రోజు ఫస్ట్ స్టార్టింగ్లోనే. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మీరే పని. సర్లే, నేనే ఒకటి చేస్తా. ఏం చేద్దామంటే ఈ వీడియోలో నాకు ఏం చేయకూడదు కాకుంది. అందుకే మీకు నేను మా ఫ్రెండ్స్తో ఆడుతున్నప్పుడు నాకైతే ఒక స్నో భయంలో ఒక గైస్ ఎక్కడుందంటే స్నో భయం ఆ విలేజ్. ఇది నా హౌస్. ఇట్లా పోదాం రండి, చూపిస్తా. నా ఫ్రెండ్తో కలిసి ఆడుతున్నప్పుడు ఇదైతే దొరికింది, స్నో విలేజ్. అంటే నేను ఒక వూల్ఫ్ని టైం చేసుకున్నా, వాడు కూడా ఒక వూల్ఫ్ని టైం చేసుకుంటా అన్నాడు. ఎతికినాం ఫుల్ ఇక్కడ, కానీ దొరకలే ఒక వూల్ఫ్ కూడా. వాడు అట్లా ఎతుకుతున్నప్పుడు ఏమైందంటే, అరే విలేజ్ రా అని చెప్పినాడు. నేను నమ్మలే. కొంచెం పోయి చూసిండే నిజంగానే విలేజ్ ఉంది. కొంచెం మేము ఆ విలేజ్లో లూట్ చేసుకొని వచ్చేసినాం. ఆ విలేజ్ ఇదే, స్నోయి విలేజ్. మా ఫ్రెండ్ ఎవరంటే సాయి చరణ్ కాదు, ఇంకొకరు. వాని పేరైతే క్రిషవ్. వాడు కూడా నా క్లాస్మేటే. వాళ్ళిద్దరితో నేను ఎప్పుడైనా ఆడతా. నేను ఇప్పుడిప్పుడే ఆడచ్చు, కానీ నేను వాళ్ళతో ఆడితే వాళ్ళ వాయిస్ ఇది గేమ్ కనిపిస్తుంది తప్ప నా వాయిస్ మీకు వినపడదు. అందుకే వాళ్ళతో వీడియోస్ చేయకున్నా, లేకుంటే మీకు ఎప్పుడో వీడియోస్ వచ్చేస్తుండే వాళ్ళవి నావి. ఈరోజైతే స్లీప్ ఇక్కడనే వేసేయాలి. కొంచెం లూట్ ఇక్కడ తీసుకుంటా. పోలార్ బియర్, క్యాట్, ఇగ్లూ అనుకున్నా దీన్ని. ఓకే, బ్రూయింగ్ స్టాండ్ మనకి ఎప్పుడైనా యూస్ వస్తుంది.
ఓకే, ఈ హౌస్లో అయితే చెస్ట్ ఉంది. మొత్తం వేస్ట్, చెస్ట్లో వేస్ట్ ఐటమ్స్ ఉన్నాయి. గోయిష్, ఇప్పుడైతే నా విలేజ్ లూటింగ్ మొత్తం అయిపోయింది. ఇదిగోండి నాకు దొరికిన లూట్ అయితే ఇది. మొత్తం ఇన్వెంటరీ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు మీకు చూపిస్తున్నా అంటే ఇది లూట్ చేయడానికి కాదు. ఇక్కడ చూడండి, మంచి కొండ ఉంది, ఐస్బర్గ్. ఇద్దరు ఐస్, ఇది చాలా కాస్ట్లీయెస్ట్ ఐస్బర్గ్. ఎందుకంటే నేను చెప్పను, మీరే తెలుసుకోవాలి. ఎందుకంటే చెప్తా, ఇప్పుడంటే ఇప్పుడే. ఎందుకు కాస్ట్లీ అంటే ఇక్కడే టైటానిక్ ఖతం అయిపోయింది. అదో వీడు కూడా వచ్చినట్టు చూడండి చెప్పడానికి. అదో 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 పారిపోతున్నాడు చెప్పమంటే. రే పిల్లోడా, రియలే కదరా. ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్, ఫ్లాష్ మ్యాన్ వాడు ఎక్కడికో వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మళ్ళీ తిరుక్కుంటూ మన ఇంటికి అయితే వచ్చేసాం. ఫ్లాష్ మ్యానా? ఓకే. అండ్ మీకు ఫస్ట్లో చూపించిన కొండ అయితే ఇది చూపిస్తానండి. వావ్, ఏంద్ర అంత మంచి కొండ అన్న. ఫస్ట్ ఎపిసోడ్లో జస్ట్ స్టార్టింగ్లోనే వచ్చిన, ఇక్కడనో ఎక్కడనో స్పాన్ అయిన వెంటనే ఇట్లా వచ్చినాం. కొద్ది దూరం వచ్చినప్పుడు ఇట్లయితే ఇది కనిపించింది. అరే కరెక్ట్ టైంకి వేస్ట్. ఓకే, ఈ హిల్ అయితే కనిపించింది. వావ్, నైస్ అని అయితే అన్నాను. ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంది, నేను అప్పుడు అబ్జర్వ్ చేయలే. ఇట్లా ముందు చూసిన వెంటనే నాకు ఇది కనిపించింది. ఇది విలేజర్ హౌస్. రే 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 ఏ ఆగరా, ఆగు. టైటానిక్ అదే కదరా, అదే ఐస్బర్గ్ కదా. వీడు కూడా పోతున్నాడు. షెట్ కాదు, మనకు అప్పుడు ఎట్లా కనిపించింది గాయస్? ఇప్పుడు కనిపించకుంది ఆ హౌస్. అప్పుడు ఇటు సైడ్ నుంచి వచ్చినాం మనం. ఓకే, ఇటు సైడ్ నుంచి వచ్చినట్టున్నాం మనం. అందుకే ఆ హౌస్ అయితే మనకు కనిపించింది, విలేజర్ది. వావ్, వచ్చిన వెంటనే విలేజా, సూపర్ అని అయితే అన్నా. అండ్ మీకు ఎప్పుడో ఫస్ట్ ఎపిసోడ్లోనో సెకండ్ ఎపిసోడ్లోనో చెప్పిన ఏమనంటే చెప్తా ఆగండి. మన ఇల్లు కట్టినాక గైస్, ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్లో కాదు, మన ఇల్లు కట్టినాక ఈ లోట్ని అయితే నేను మన ఇంట్లో పెడతా అని చెప్పిన. నాకు తెలిసి 5th or 6th ఎపిసోడ్లో చెప్పిన. ఇది 13th ఎపిసోడ్ అనుకుంటా. 13th ఎపిసోడ్ అయింది, ఇంకా పెట్టలే. అట్లుంటుంది మనతో. ఈ లూట్ మొత్తం పెట్టినాక మీకు చూపిస్తా. బాయ్ గైస్. ఇందాక మీరైతే నా విలేజర్ ఫామ్ దగ్గర ఒక చిన్న డీప్ స్లేట్ బ్రిక్స్ లాగా పెట్టిన, అది చూసింటారు. ఏంటిదని అనుకుని ఉంటారు, చెప్తా. నేనైతే ఈ విలేజర్ ట్రేడింగ్ హాల్ కట్టేటప్పుడు ఒక ఊల్ఫ్ని అయితే చూసిన. మా ఫ్రెండ్కి టేమ్ చేయాలని. అది ఉందో లేదో నాకు తెలీదు, చూద్దాం. పోయింది. షిట్, సరేలే, రెస్ట్ ఇన్ పీస్. అవైతే మనం టేమ్ చేయకుండా లేకుంటే నేమ్ ట్యాగ్స్ ఇవ్వకుండా పెడితే మాత్రం
డీస్పాన్ అయిపోతాయి, అంటే మాయమైపోతాయి మనం ఎక్కడికి తీసుకుపోకుండానే. అండ్ ఈ నార్మల్ ఎనిమల్స్ కౌస్, షీప్స్, గోట్స్ అంటున్నా, పిగ్స్, హెన్స్ అట్లా కావు, అవి అట్లనే ఉంటాయి. మా ఫ్రెండ్ గాడు పెట్టినది అట్లనే ఉందా, బాగానే ఉందా చూద్దాం. ఎస్, బాగానే ఉన్నాడు. ఓకే, నీ ఓనర్ వచ్చేంత వరకు నువ్వు ఓనరా, వచ్చేసాడులే తొందరగా నీ ఓనర్. వీడైతే అసలు మనకు పనికిరాడు, వీడు వేస్ట్. వీని పేరు నిజంగా అంటే గోస్టే, అదో హ్యాపీ గోస్ట్. నేను వీడు వచ్చేటప్పుడు హ్యాపీ 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 అనే సాంగ్ పాడినా, కానీ వచ్చినాక తెలిసింది వీడంత యూజ్లెస్. అసలు నేను వానితో ట్రావెలింగ్ చేద్దాం అనుకున్నా, కానీ చూస్తే వీడు నాకంటే స్లోగా పోతున్నాడు. ఆగండి, వీడి మీద జంప్ చేస్తా. ఓకే ఓకే ఓకే, అప్పుడే నైట్ అయితే అయిపోతుంది. బాయ్ బాయ్ సన్, బాయ్ బాయ్, మళ్ళీ రేపరా. ఇప్పుడు మూన్ అయితే వస్తాడు, ఆగండి బ్రో. ఇందాక చూడండి, నేను డోర్ తీసి డైరెక్ట్ ఇటు సైడ్ వచ్చేసిన. వీడు చూడండి గాయస్, నా ఇంట్లోకి వచ్చేసినాడు. నీకు ఇల్లు లేదా? నాకే చూస్తుంది, ఇల్లు లేదా నీకు బాటిదా? నేను పైకి కొడితే పైకి చూస్తున్నావు, కిందికి చూడు. నేను ఎట్లా పోతే అట్లా చూస్తావా? రే ఏడు కొరుకుతున్నావురా. ఓకే, మన మూన్ బ్రో అయితే ప్రతిసారి రేనా. ఓకే గైస్, ఈ ఎపిసోడ్ అయితే ఇంతే, బాయ్.